రైట్ ఇది ప్రస్తుతం వైజాగ్ లో ఉన్న పరిస్థితి. అలాగే నెక్స్ట్ మనం తిరుపతి వెళ్దాం. తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరుల భూదందాలకు తెరలేపారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధంతో ఈ భూ కుంభకోణం వెలుగు చూసింది. ఇక మాజీ మంత్రి రోజాపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆడుదాం ఆంధ్ర పేరిట నిధుల్ని దారి మళ్లించారని, క్రీడా శాఖ మంత్రిగా నిధుల్ని దుర్వినియోగం చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు అందించడానికి తిరుపతి నుంచి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, గాయత్రి, ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే రాయలసీమ కోఆర్డినేటర్గా పార్టీలో పనిచేస్తూ అలాగే మంత్రిగా కూడా విధులు నిర్వహిస్తున్న ఆయన గనుల శాఖతో పాటు అటవీ శాఖను తీసుకొని గనులు ఏవైతే ఉన్నాయో ఆ గనులను పూర్తిగా ఆక్రమించుకొని అతనికి కప్పం కట్టిన వారి గనులు మాత్రమే అనుమతిస్తూ మిగతా వారి అన్నింటినీ ఎక్కడికక్కడ వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకునే విధంగా వ్యవహరించారు. అలాగే రాగానిపల్లెకి సంబంధించి దాదాపు 982 ఎకరాల ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని సంబంధించి రికార్డులన్నీ తారుమారు చేసి ఆన్లైన్ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరుల పేరుతో పెట్టుకున్నట్టు కూడా ఇటీవల కాలంలో బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించి చెరువులు వంకలు కూడా ఉన్నా కూడా వాటిని కూడా ఆక్రమించి దాదాపు 6 అడుగుల వెడల్పు 12 అడుగుల లోతుతో గోతులు కూడా తీసి అక్కడ పనులు చేపట్టడానికి కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపించింది. అలాగే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల భూములు ఫ్రీ హోల్డ్ చేయడం ద్వారా చేతులు మారినట్టు అధికారులు గుర్తించారు. ఏదైతే ఫ్రీ హోల్డ్ పేరు పెట్టుకొని పట్టా ఉన్న భూములు అంటే డీకేటీ ఉన్న భూములన్నింటినీ విచ్చలవిడిగా అధికార పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కొనుగోలు చేసి వాటిని తమ పేరుతో మార్చుకున్నట్టు కూడా ఇప్పుడు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు ఏదైతే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన దాదాపు ఇప్పటికే 6,000 ఎకరాలను కబ్జా చేసినట్టు బెదిరించి తమ పేరుతో రాయించుకున్నట్టు కూడా కూటమి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే ఆధారాలు సేకరించి దాన్ని ప్రభుత్వానికి అందజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేవలం ఒక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దాదాపు 18,000 ఎకరాల భూ కుంభకోణం జరిగి ఉంటుందని చెప్పని ఒక అంచనా వేస్తున్నారు నాయకులు కూడాను. దీనికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి స్థాయిలో నియమించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇదే ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి క్రీడా ఏదైతే పర్యాటక శాఖతో పాటు యువజన క్రీడలు చూసినటువంటి మంత్రి రోజా కూడా మాజీ మంత్రి రోజా కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. 100 కోట్లకు పైగా ఆడదాం ఆంధ్ర పేరుతో నిధులను స్వాహా చేసినారని చెప్పిన ఒక ప్రాథమిక అంచనా వచ్చిన నేపథ్యంలో దీని మీద కూడా విచారణకి ప్రభుత్వం ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం నుంచి విచారణ నుంచి తప్పించుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎప్పుడు ప్రభుత్వం విచారణకు పిలుస్తుంది, ఎవరి మీద కేసులు పడతాయన్న భయం అయితే ప్రస్తుతం జిల్లాలో నెలకొంది ఉంది. గాయత్రి, రైట్, అది తిరుపతి